నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా వినూత్నంగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం మావాల పార్కులో నిర్వహించిన ప్రెస్ టూర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో కలిసి సఫారీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలోని అద్భుతమైన ప్రకృతి సంపద, జలపాతాలు, చారిత్రక వైభవం, స్థానిక ఆదివాసీ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ పోటీల నిర్వహణ వల్ల జిల్లా పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా స్థానిక కంటెంట్ క్రియేటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఎవరైతే ఈ రాజులు రూల్స్ సందర్భంగా ఎవరికి ఎక్కువ అవగాహన ఉన్నాయి వారందరితో కలిసి, మొన్ననే మీరు చూసి ఉండొచ్చు, అంటే మన దగ్గర ఒక ప్రొఫెసర్, ఒక ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ కూడా బుక్యా గారు, వారు కూడా దీనిపైన చాలా రీసెర్చ్ కూడా చేశారు. వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు కుంటాల వాటర్ ఫాల్స్లో ఆల్రెడీ ఐటీడీ ఆధ్వర్యంలో మరి అక్కడ పెద్ద ఎత్తున 3.8 crores వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అది కూడా ప్రజలకి, టూరిస్ట్కి తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటాయి. దీంతో పాటు మన మావల అండ్ కుంటాలకి ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వాన్ని కూడా ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. సో అవి కూడా మనం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని ఇప్పుడు ఈకో టూరిజం పాలసీ కూడా గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇంకొకటి దాజుగా స్కీమ్ ఒకటి ఉన్నాయి. దాజుగా స్కీమ్లో ఈ ట్రైబల్ సందర్భంగా హోమ్ స్టేస్ అవి కూడా మనం గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సో అది కూడా మొన్న మన టూరిజం వీక్లో ఇవి అన్నీ కూడా ప్రపోజల్స్ ఫాలో చేస్తూ అవి శాంక్షన్ తీసుకొని వస్తూ ఇటు మన టూరిజం ఏవైతే ఉన్నాయో అది మొత్తం రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తూ మరి దీంతో లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ఇది జిల్లాలో అన్నీ కూడా టూరిజం ప్రమోట్ చేయడానికి ఇటు ఐటీడీఏ కానీ, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా దీనికి ఇంకా కూడా ప్రమోట్ చేస్తూ మళ్ళీ మీకు తెలుసు కుంటాల కానీ, ఖండాల కానీ అక్కడ అంటే నాట్ జస్ట్ ఆదిలాబాద్, చాలా చోట్ల నుంచి కూడా అంటే మొత్తం హైదరాబాద్ నుంచి కూడా అక్కడ టూరిస్టు పీక్ సీజన్లో కూడా వస్తారు. కాబట్టి అవి ఇంకా కూడా డెవలప్ చేస్తూ మళ్ళీ మన జిల్లాలో ఆదివాసీ టూరిజం కానీ, న్యాచురల్ టూరిజం కానీ, ఫారెస్ట్ టూరిజం కానీ, టెంపుల్ టూరిజం కానీ అవి అన్నీ కూడా ఒక టూరిజం సర్కిట్ లాగా కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడ తిప్పేశ్వర్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ మధ్యలో కూడా ఇవి అన్నీ కూడా చూసుకొని అక్కడ తిప్పేశ్వర్ కానీ అక్కడ కూడా వెళ్ళి ఇదంతా మన ఆదిలాబాద్లో టూరిజం కూడా ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఏవైతే టూరిజం స్పాట్స్ ఉన్నాయో వారికి మనం ప్రమోట్ చేస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా డెవలప్మెంట్ కానీ కృషి చేయాలని అందరికీ కోరుతూ మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, మాతో కలిసినందుకు వారందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.